హాయ్ మన ఫండమెంటల్ రైట్స్లో లాస్ట్ అయిన రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి చెప్పబోతున్నాను. ఇది మన ఫండమెంటల్ రైట్స్ అన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మన మౌలిక హక్కులకు కనుక ఏదైనా భంగం కలిగినప్పుడు మనం కోర్టును ఆశ్రయించే హక్కు అనమాట. ఇది అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ హక్కు అన్నది హార్ట్ అండ్ సోల్ లాంటిదని చెప్పారనమాట. ఎందుకు అంటే ఒకవేళ మన హక్కులకు కనుక ఏదైనా మన ప్రాథమిక హక్కులకు కనుక ఏదైనా భంగం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కోర్టును ఆశ్రయించుకోవడానికి కోర్టు అన్నది మొత్తం 5 రకాల రిట్ పిటిషన్స్ అన్నవి వేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి హెబియస్ కార్పస్, సెకండ్ వన్ వచ్చేసరికి మాండమస్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొహిబిషన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి సెట్యూరరీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి క్యో వారెంటో. సో ఇందులో ఇది ఏంటంటే ఈ రిట్ పిటిషన్స్ అనేవి మనం ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు, అలాగే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకి అనేది వేసుకోవచ్చు. అసలు ఇది ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ అయినా హేబియస్ కార్పస్ గురించి చూద్దాము. ఈ హేబియస్ కార్పస్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే మే హ్యావ్ ద బాడీ అని అర్థం. అంటే కోర్టు ముందు బాడీని హాజరుపరచడం అని అర్థం అనమాట. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే అక్రమంగా నిర్బంధించినప్పుడు కానివ్వండి, లేదంటే ఎఫ్ఐఆర్ పెట్టి ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచకుండా ఎక్కువ రోజులు నిర్బంధించినప్పుడు కానివ్వండి, లేదు అంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కనుక కోర్టు ముందు హాజరుపరచకుండా ఆ వ్యక్తిని నిర్బంధించినప్పుడు కానివ్వండి, లేదు అంటే ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు కానివ్వండి, పోలీసులనే కాదు ఎవరైనా బయట వ్యక్తులు కూడా ఒకవేళ అక్రమంగా నిర్బంధించినప్పుడు కానివ్వండి, ఆ వ్యక్తి ఈ హెబియస్ కార్పస్ అనే ఒక రిట్ పిటిషన్స్ అన్నది వేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు దాని ఎమర్జెన్సీని బట్టి ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని చెప్తుందన్నమాట. సో ఒకవేళ ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి ఖచ్చితంగా. అప్పుడు ఏం చేస్తుందంటే విచారిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి అక్రమంగా ఏమన్నా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే నిర్బంధించారా చూసి ఒకవేళ అతని వైపు ఏమన్నా న్యాయం ఉంది అంటే అతన్ని వెంటనే విడుదల చేయమని చెప్తుంది. లేదు అని అంటే అతనికి సంబంధించిన విచారణ అన్నదాన్ని వేగవంతం చేస్తుంది. మెయిన్ ఈ రిట్ పిటిషన్స్లో ఏంటి అంటే దీని యొక్క విచారణ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి మన యొక్క ఫండమెంటల్ రైట్స్కి భంగం కాబట్టి దీని విచారణ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ వ్యక్తిని కంపల్సరీ విడుదల చేయమని చెప్తుంది. ఒకవేళ లేదు అంటే విచారణ జరిపి ఏంటో కోర్టు ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది అనమాట. ఒకవేళ అనవసరంగా కనుక ఒక వ్యక్తిని నిర్బంధిస్తే అతనికి జరిమానా కూడా కట్టమని చెప్పేసి అవతల వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు ఈ రిట్ పిటిషన్స్ అనేవి ఎవరు వేయచ్చు అంటే నిర్బంధించిన వ్యక్తి వేయచ్చు. అతన్ని ఏమంటారంటే డిటైన్డ్ పర్సన్ అంటారు. లేదు అంటే అతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే అతని ప్రజాహితం కోరిన ఎవరైనా వ్యక్తులు వేసుకోవచ్చు, అతని యొక్క వెల్ విషర్స్ వేసుకోవచ్చు. ఎవరైనా సరే అతని తరఫున ఈ రిట్ పిటిషన్స్ అన్నవి కోర్టులో మనం వేసుకోవచ్చు. ఒకవేళ మనం కోర్టులో వేయాలి అంటే లాయర్తో సంప్రదించి రిట్ పిటిషన్స్ అన్నవి వేసుకోవచ్చు. లేదు అంటే ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మనం దీన్ని ఒక లెటర్